రైట్ సార్. అయితే సార్ యూకేలో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్ టైమ్ జాబ్స్ చేసుకుంటున్నారు కదా! సో, క్యాష్ ఇన్ హ్యాండ్ అనే అలా చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎదురయ్యే సమస్యలేంటి? ఇప్పుడు నార్మల్‌గానమ్మా ఎక్కడైనా గూడా ప్రపంచంలో చూస్తే టాక్స్ లాస్ అనేది ఉంటాయి మనకు. హ్మ్. ఏ దేశంలో అయినా మీరు ఇన్‌కమ్ సంపాదిస్తే టాక్స్ కట్టాలి గదా! హ్మ్. మరి మీరు మన స్టూడెంట్స్ బయట దేశాలకు వెళ్ళేటప్పుడు ఈ ఏజెంట్లు ఏం జెప్తారంటే, మీరు బయటికి పోయి పని జేసేసుకోండి. ఆ డబ్బులు సంపాదించేసుకొని కాలేజ్ ఫీజులు కట్టండి. అవును. మీరిక్కడ లోన్‌లు కట్టేయండి. మీ అమ్మా, నాన్నకి డబ్బులు పంపించేయండి హ్మ్. అంటారు. హ్మ్. చాలా సార్లు వాళ్ళు ఏం జేస్తారంటే క్యాష్ ఇన్ హ్యాండ్ డబ్బు తీసుకుంటారు. మరి మీరు డబ్బులు మీరు ఏ కంట్రీలో 500 పౌండ్స్ కంటే ఎక్కువ సంపాదించినప్పుడు మీరు టెక్స్ కట్టాలి. మరి హ్మ్. టెక్స్ కట్టకుండా మీరు డబ్బులు పంపించడం అంటే మీరు హ్మ్. టాక్స్ ఎవేజన్ కదండీ! నేరం కదా! అంటే ఇల్లీగల్ అవుతుందా సార్ అది? ఇల్లీగలే కదమ్మా! అది నేరపూరితమైన డబ్బు, దాన్ని బ్లాక్ మనీ అంటాం మన దేశంలో. హుహు. ఇలాంటి వీళ్ళు తెలుసుకోవాలి. హ్మ్. నంబర్ 1. నంబర్ 2, హ్మ్. ఇప్పుడు మీరు ఒకవేళ చూసుకుంటే యూకే లాలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్‌లో ఏం చెప్తదంటే ఇమ్మిగ్రేషన్ లా స్టూడెంట్స్ మీరు ఔట్ సైడ్ ద క్యాంపస్ 20 గంటలు పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే అమెరికా వెళ్తా ఉంటారో, అమెరికాలో ఔట్ సైడ్ ద క్యాంపస్ పని జేయడానికి లేదు. సార్ క్యాంపస్‌లోనే పని జేసుకోవాలి. రైట్. స్టూడెంట్ వీసాలో ఉన్నవాళ్ళు ఎన్ని గంటలు పని చేయాలి సార్? 20 గంటలు పని చేసుకోవాలి. ఓకే. అంటే ఈ దేశాలు యూకేలో, కెనడాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్‌లో చేసేటట్టయితే హుహు. ఔట్ సైడ్ ద క్యాంపస్ పని చేసుకోవచ్చు మీరు 20 గంటలు. ఓహ్! కానీ మీరు అమెరికా వెళ్ళేదైతే క్యాంపస్‌లోనే పని చేయాలి. ఇక్కడ వీళ్ళు వీసా ఏజెంట్లు ఏం చెప్తారు, మీరెళ్ళిపోండి, హ్మ్. మీరు డబ్బు సంపాదించుకొని మీరన్ని ఫీజులు కట్టుకోండి అని చెప్తారు. అది ఆ! నేరపూరితమైన సలహాలు. ఓకే. ఇలాంటి ఇబ్బందులు మనోళ్ళు చేసుకొని రేపు వాళ్ళు పట్టుకుంటే, హ్మ్. ఇమ్మిగ్రేషన్‌లో పట్టుకుంటే, ఓ మమ్మల్ని ఇండియన్స్‌ని టార్గెట్ చేస్తున్నారు, మా పిల్లల్ని టార్గెట్ చేసి పంపిస్తున్నారని ఇక్కడ ఏదో వాళ్ళు చెప్తారు. మనలాంటి యూట్యూబర్స్, మనలాంటి టీవీ ఛానల్ వాళ్ళందరూ ఇండియన్స్‌ని టార్గెట్ చేస్తున్నారు అని అంటారు. కానీ చూడాలండి మీరు అసలు ఎక్కడ హ్మ్. స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారు. చాలామంది ఈ మధ్య కాలంలో నేరాలు గూడా చేస్తున్నారు మన స్టూడెంట్స్. పట్టుబడితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సార్ అలాగా? ఇమ్మిగ్రేషన్ లాలో పట్టుబడితే మీ వీసాలు క్యాన్సిల్ అవుతాయి. హుహు. స్టూడెంట్ అడ్మిషన్ క్యాన్సిల్ అవుద్ది. మిమ్మల్ని అరెస్ట్ చేసి ఇమ్మిగ్రేషన్ జైళ్ళలో గూడా పెట్టొచ్చు. మామూలు జైళ్ళలో పెట్టి మిమ్మల్ని డిపోర్ట్ కూడా చేయొచ్చు. ఓహ్! ఒక్కసారి మీరు అరెస్ట్ అయ్యి డిపోర్ట్ అవుతే హ్మ్. 20 ఏళ్ల వరకు మళ్ళీ మీకు వీసాలు దొరకవు. హ్మ్. వాళ్ళు అన్ని దేశాలతోని షేర్ చేసుకుంటారు ఇన్ఫర్మేషన్. సార్ భారతీయ పౌరులు విదేశాలకెళ్ళి అక్కడి పౌరసత్వం తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా. చాలా సార్లు ఇప్పుడు మనం చూసుకుంటే వీళ్ళు నీరవ్ మోడీ గాని, నందు గాని వీళ్ళందరూ గూడా కింగ్‌ఫిషరు వాళ్ళందరూ గూడా బయట దేశాలకెళ్ళి ఆహ్, కొన్నిసార్లు అసైలమ్ అప్లికేషన్ పెట్టి, కొన్నిసార్లు అంటే వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ త్రూ, కొన్నిసార్లు డబ్బులిచ్చి గూడా పౌరసత్వం తీసుకుంటున్నారు. హ్మ్. తీసుకోవచ్చు. అంటే భారతదేశ పౌరులు విదేశాలకు వెళ్ళి విదేశీ పౌరసత్వం తీసుకోవచ్చు. సార్ ఒకవేళ విదేశీ పౌరసత్వం తీసుకున్న తర్వాత ఇండియన్ పౌరసత్వం అది ఉంటుందా? పోతుందా? ఇక్కడ మంచి క్వెషన్ అడిగారమ్మా. ఇండియన్ పాస్‌పోర్ట్ యాక్ట్ ప్రకారము మన పార్లమెంట్‌లో మనకు డ్యూయల్ సిటిజన్‌షిప్ యాక్ట్ అనేది లేదు. అంటే లేదు. ఏమిటి? ఆ! మీరు ఇండియన్ పాస్‌పోర్ట్ పెట్టుకుంటాను, విదేశీ పాస్‌పోర్ట్ పెట్టుకుంటానంటే మన పార్లమెంటు, మన దేశం ఒప్పుకోదండి. హుహు. ఎందుకంటే మనకు డ్యూయల్ సిటిజన్‌షిప్ యాక్ట్ రికగ్నిషన్ లేదు. అంటే మీరు విదేశీ పౌరసత్వం ఎప్పుడైతే తీసుకుంటారో హుహు. లా ప్రకారము రినన్సియేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్‌షిప్ అనేది ఒక ప్రొవిజన్ ఉంది. హుహు. మీరు అంటే మన భారతదేశ పౌరసత్వం రినౌన్స్ చెయ్యాలి. రినౌన్సేషన్ అంటే ఏంటంటే ఇచ్చేసేయాలి. మీరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఫీజులు కట్టి మీ పాస్‌పోర్ట్ వాళ్ళకిచ్చేస్తే వాళ్ళు మీ పాస్‌పోర్ట్ రద్దు చేసి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. రినౌన్సియేషన్ ఆఫ్ ఇండియన్ పాస్‌పోర్ట్ అని. మళ్ళా మీరు మన భారతదేశానికి రావాలంటే ఐదర్ ఓసీఐ కార్డ్ అన్నా తీసుకోవాలి, లేకపోతే వీసా తీసుకొనన్నా మన దేశానికి రావాలి. 2 పాస్‌పోర్ట్‌లు, 2 పౌరసత్వాలు పెట్టుకోవడానికి వీల్లేదమ్మా. అది భారతదేశం లా. సార్ విదేశీ పౌరసత్వం తీసుకున్న తర్వాత మళ్ళీ ఇండియన్ పౌరసత్వం అంటే ఇండియన్ చట్టాలు ఇక్కడ వర్తించవు అని ఒక మహిళ అన్నారు. సో అది ఎంతవరకు నిజం? అది చాలా రాంగ్ అడ్వైజ్ అమ్మా. హుహు. ఇక్కడ ఈక్వాలిటీ ఆఫ్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని మన రాజ్యాంగంలో ఉంది. హ్మ్. కాన్స్టిట్యూషన్‌లో. ఇక్కడ భారతదేశంలో, భారతదేశం సంబంధించిన నేరాలు ఎవరు చేసినా, ఎక్కడున్నా ప్రపంచంలో అండర్ ది ఎక్స్‌ట్రా టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ కింద హుహు. ఎక్కడైనా వర్తిస్తుంది. హ్మ్. మీరు ఒకవేళ అమెరికాలో ఉన్నా, యూకేలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కూడా ఇక్కడ డెఫినిట్‌గా ఇక్కడ న్యాయశాస్త్రాలు వర్తిస్తాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ మధ్య కాలంలో చాలామంది ఆఫ్రికన్ స్టూడెంట్స్ ఇండియాకొస్తున్నారు. హ్మ్. మరి వచ్చి ఇక్కడ డ్రగ్ అఫెన్సెస్‌లో పట్టుబడుతున్నారు గదండీ! కరెక్ట్. చాలామంది జైళ్ళల్లో ఉన్నారు గదా! నైజీరియన్సు. ఆ! మరి మేమిక్కడ ఆఫ్రికన్సు, మీ ఇండియన్ లా చట్టాలు మా మేము మీద చట్టాలు అప్లికబుల్ కాదు అని మనం ఆర్గ్యుమెంట్ తీసుకుంటామా?
చూడండి ఒకటి. రెండోది, చాలాసార్లు బయట దేశంలో ఎవరైతే నేరాలు చేశారో మన ఇండియాకు తీసుకొస్తున్నారు చాలామంది నేరస్తులను. గతంలో అమెరికాలో నేరాలు చేసిన వాళ్ళను, యూకేలో నేరాలు చేసిన వాళ్ళను, ఆస్ట్రేలియాలో నేరాలు చేసిన వాళ్ళని మన భారతదేశం వెనక్కి తీసుకొచ్చిన సంఘటనలు కోకొల్లలు ఉన్నాయి. దాన్ని ఏమంటారంటే ఎక్స్ట్రడిషన్ అంటారు. ఎక్స్ట్రడిషన్ ట్రీటీస్ ఉన్నాయి మన భారతదేశంకి వివిధ దేశాలకు. ఇది ఇంటర్నేషనల్ లానమ్మా. ఎవరైతే ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా, పబ్లిక్ ఇంటర్నేషనల్ లా చదువుతారో వాళ్ళకు అర్థమవుతుంది. డెఫినెట్గా ఇండియన్ లాస్ ఎవరైతే నేరాలకు పాడుపడతారో వాళ్ళందరూ అమెరికాలో ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, 2-3 దేశాలలో ఉన్నా కూడా ఇండియన్ లాస్ అప్లికబుల్ అవుతాయి. సార్ మరి కొంతమంది ఫిల్మ్ యాక్టర్స్ లైక్ అమితాబ్ బచ్చన్ అండ్ రీసెంట్గా విరాట్ కోహ్లీ లండన్కి వెళ్ళి అక్కడ సిటిజన్షిప్ తీసుకున్నారు. సార్ ఒకవేళ అక్కడ సిటిజన్షిప్ తీసుకొని అంటే రెండు పాస్పోర్ట్స్ కంటిన్యూ చేయొచ్చా? 2 పాస్పోర్ట్లు మీకు తీసుకోరాదమ్మా. అంటే ఇండియన్ పాస్పోర్ట్ మీకు ఉన్నప్పుడు వేరే కంట్రీ పాస్పోర్ట్ తీసుకోవడానికి లేదు. కానీ చాలాసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు వీళ్ళందరికీ కూడా వీళ్ళు ఇంటర్నేషనల్ ఎక్లెయిమ్డ్ పీపుల్, స్పోర్ట్స్ మెన్ కానీ ఆర్టిస్ట్లే కానీ వీళ్ళకి ఏంటంటే అవి పెద్ద దేశాలు మీరు అనుకున్నట్టుగా యూకే, అమెరికా, కెనడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పాస్పోర్ట్ ఇస్తారు. ఎప్పుడైతే మీరు భారతదేశ పాస్పోర్ట్ రినౌన్స్ చేస్తారో, ఇచ్చేస్తారో, మీరు యూకే పౌరులైనా, అమెరికన్ పౌరులైనా, అక్కడ పౌరులు అయినప్పుడు అక్కడి లాస్ అప్లికబుల్ అవుతాయి. అప్పుడు 2-3 పాస్పోర్ట్లు తీసుకోవచ్చు. కానీ మీరు భారతదేశం పౌరులై వేరే 2 పాస్పోర్ట్లు తీసుకోవడానికి అర్హత లేదు, తప్పది. సార్ మామూలుగా అయితే ప్రజల్లో ఏమనుకుంటున్నారంటే డబ్బులు ఇచ్చి పౌరసత్వం కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. అసలు నిజం ఉందా ఇందులో? అది నిజమేనమ్మా. అవును. చాలా దేశాలు ఇప్పుడు మీరు చూసుకుంటే మొన్న లాస్ట్ వీక్ మేము మా జూనియర్తోని ఢిల్లీలో ఒక సెమినార్ అటెండ్ అయ్యాం. 10 దేశస్తులు వచ్చారు అక్కడికి. వాళ్ళు ఏమంటున్నారు, మీరు మా కంట్రీలలో ఒక 8 కోట్లు పెట్టండి, 5 కోట్లు పెట్టండి, 3 కోట్లు పెట్టండి, మీకు రెసిడెన్సీ ఇస్తామంటే గ్రీన్ కార్డ్ ఇస్తాము. కొన్ని దేశాలు ఏమంటున్నారంటే మీకు పాస్పోర్టే ఇస్తామని. అంటే చాలా దేశాలు ఈ మధ్యకాలంలో ఏంటంటే డబ్బులు ఇచ్చి మీరు సిటిజన్షిప్, గ్రీన్ కార్డులు కూడా కొనుక్కోవచ్చు. అది సపరేట్ ఏరియామా. అది చాలామందికి తెలియదు మన వాళ్ళకి. ఈ మధ్యకాలంలో చాలా దేశాలు ఐరోప్ దేశాల వాళ్ళు మన ఇండియాకి వచ్చి మీరు మా దగ్గర ప్రాపర్టీ కొనుక్కోండి, మా దగ్గర డబ్బు పెట్టి మా దగ్గర పౌరసత్వం కొనుక్కోండి, గ్రీన్ కార్డు కొనుక్కోండి అని చేస్తున్నారు. డెఫినెట్గా తీసుకోవచ్చు. సార్ కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లల్ని డెలివరీకి అంటే అక్కడే ఉండి యూఎస్లో డెలివరీ కోసం అనేసి వెళ్ళి అక్కడే డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి అక్కడ పౌరసత్వం వస్తుంది అనేసి చెప్తూ ఉంటారు కదా. అది మంచి కాంట్రవర్షియల్ క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు ట్రంప్ గారు దాని మీద కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అంటే మెడికల్ టూరిజం లాగా అక్కడికి వచ్చి పిల్లలు కంటున్నారు. అక్కడ పిల్లలు కంటే సిటిజన్షిప్ బై బర్త్ అంటారమ్మా. మీకు అక్కడ పుడితే సిటిజన్షిప్ బై బర్త్, అక్కడ పిల్లలకు పౌరసత్వం వస్తుంది మీకు. కానీ అన్ని దేశాలలో ఈ లా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేట్ బ్రిటన్లో, యూకేలో ఉన్నారనుకోండి, స్టూడెంట్ వీసాలో ఉండి మీరు ఒకవేళ అక్కడ చైల్డ్ బర్త్ ఇస్తే మీకు పాస్పోర్ట్ రాదు, అక్కడ పౌరసత్వం రాదు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడాలో మీరు ఒకవేళ అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ అవుతే, అంటే మీకు అక్కడ రెసిడెన్సీ ఉంటే మీ పిల్లలు అక్కడ పుడితే పౌరసత్వం వస్తుంది. మీరు అక్కడ మీ గ్రీన్ కార్డ్ లేకపోతే, సిటిజన్షిప్ లేకపోతే ఆ దేశాలలో పిల్లలు పుడితే మీకు పౌరసత్వం రాదు. కానీ అమెరికాలో భిన్నంగా పెట్టుకున్నారు సిటిజన్షిప్ బై బర్త్ అని. దానికి ఇప్పుడు ట్రంప్ గారు వచ్చేసి మార్పులు చేర్పులు చేశారు. సుప్రీంకోర్టులో ఛాలెంజ్ అవ్వబడ్డది. అది ఇప్పుడు ఒక పెద్ద కాంట్రవర్సీ. సరే, ట్రంప్ను మరి చాలా మంది విమర్శిస్తున్నారు. ఆయనవి చేసే చర్యలు కానీ అవన్నీ నచ్చట్లేదు అంటున్నారు. ఇదేమో బెటర్ అంటున్నారు మీరు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక డెసిషన్ ఒక గవర్నెన్స్ కోసం ఒక ప్రైమ్ మినిస్టర్లే కానీ చీఫ్ మినిస్టర్లే కానీ తీసుకున్నప్పుడు కొంతమందికి అంటే కొంత ప్రజలకు మంచి జరుగుతుంది, కొంతమంది ప్రజలకు మంచి జరగదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, తెలంగాణ మూమెంట్ తీసుకొచ్చి కేసీఆర్ గారు తీసుకొచ్చారు సపరేట్ తెలంగాణ వాళ్ళు ఏమనుకున్నారు, మాకు మంచి చేశారా అని అనుకున్నాడు. మరి ఆంధ్ర వాళ్ళకి నష్టం జరిగింది కదమ్మా. ఇప్పుడు అలాగే ట్రంప్ గారు అమెరికాలో ఏదైతే డిసిషన్స్ తీసుకుంటున్నారో అమెరికన్ సిటిజన్స్, అమెరికన్ తెల్లవాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా కోసం తీసుకుంటున్నారు, మాకు మంచి జరుగుతుందని కొంతమంది అనుకుంటున్నారు. మనలాంటి ఇమిగ్రెంట్స్ ఏమనుకుంటున్నాము, మాకు మంచి జరగట్లేదు అనుకుంటున్నాం. అంటే ఒక కాయిన్కు బొమ్మ బొడుసులాగా, అంటే ఆయనను కొంతమంది విమర్శిస్తున్నారు, అమెరికన్ సిటిజన్స్, అమెరికన్ వాళ్ళు కొంతమంది మంచి చేస్తున్నాడు అంటున్నారు.
అంటే ఇది ఒక పెద్ద కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అమ్మా. ఇంత చిన్న 2 మినిట్స్ ఇంటర్వ్యూలో మనం చెప్పుకోలేకపోతాం. రైట్ సార్, వీ కెన్ అండర్స్టాండ్ సార్. సో పౌరసత్వం గురించి మనం మాట్లాడుకుంటే అక్కడున్న అంటే యూఎస్ కానీ యూకేలో ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటే మళ్ళీ పౌరసత్వం వస్తుంది అనేసి పెళ్లి చేసుకుంటున్నారు కొంతమంది. డెఫినెట్గా వస్తుందమ్మా. మ్యారేజ్ నుంచి కూడా మీకు గ్రీన్ కార్డులోను పర్మనెంట్ రెసిడెన్సీలు ఇండెఫినిట్ లీవ్ వస్తాయి, సిటిజన్షిప్లు కూడా వస్తాయి. దాని వలని ఈ మధ్యకాలంలో చాలామంది అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా కాల్స్ వస్తాయి మాకు. వాళ్ళు పాపం పేరెంట్స్ మా అమ్మాయిల్ని యూకేకి ఇస్తున్నాము, ఆస్ట్రేలియాకి ఇస్తున్నాము, కెనడాకి ఇస్తున్నాము, అమెరికాకి ఇస్తున్నాము, పెళ్లి చేసుకుంటే గ్రీన్ కార్డులు వస్తాయి, వర్క్ పర్మిట్లు వస్తాయి, H4లో వస్తాయని రోజు నాకు చాలా కాల్స్ ప్రపంచవ్యాప్తంగా వస్తాయమ్మా. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఈ అబ్బాయిలు అమ్మాయిల్ని ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళకు డెఫినెట్గా గ్రీన్ కార్డులు వస్తాయి, సిటిజన్షిప్లు కూడా వస్తాయి. ఒకవేళ మీ గ్రీన్ కార్డు రాకముందు, సిటిజన్షిప్ రాకముందు మీరు ఒకవేళ విడాకులు తీసుకుంటే భర్త ఇచ్చినా మీరు ఇచ్చినా కూడా మీకు గ్రీన్ కార్డులు, పర్మనెంట్ రెసిడెన్సీలు, ఇండెఫినిట్ లీవులు రావమ్మా. ఇవన్నీ కూడా మీ ఎవరైతే ఆడ ప్రేక్షకులు ఉంటారో దీని గురించి కాస్త స్పెషల్ మనం ఇంకొక ఎపిసోడ్ చేద్దాము. వాళ్ళకు తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. డెఫినెట్గా వస్తుంది. తప్పకుండా సార్. మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మేక్ ఇన్ ఇండియా బెటర్ అనేసి ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే విదేశాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడి పెట్టండి అండ్ ఇక్కడి వాళ్ళు బయటికి వెళ్ళి పెట్టుబడి పెట్టండి అంటున్నారు. మరి అక్కడి నుంచి వస్తున్నారు కానీ ఇక్కడ మన ఇండియా నుంచి విదేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బిజినెస్ చేయాలంటే ఆ వెసులుబాటు ఉందా? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మోడీ గారు చాలా కంట్రీస్కి వెళ్ళి ట్రేడ్ అగ్రిమెంట్ సైన్ చేస్తున్నారు. అంటే ఏమంటారంటే అంతర్జాతీయంలో బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటారు. బైలాటరల్ ట్రేడ్ అగ్రిమెంట్స్ అంటే ఏంటి? బై అంటే రెండు విధాలుగా, అంటే 2 వే, నాట్ యూనిలాటరల్. బైలాటరల్ అంటే ఏంటి? మీరు మా దగ్గరకు వచ్చి వ్యాపారం చేయండి, మేము మీ దగ్గరకు వచ్చి వ్యాపారం చేస్తాము అని. ఇప్పుడు ఒకవేళ మీరు చూసుకుంటే ఆర్బీఐ వాళ్ళు ఫారిన్ రెమిటెన్సు ఈ నెలలో $1 బిలియన్, $1.5 బిలియన్ ఇండియన్ వ్యాపారస్తులు బయట దేశాలలో వ్యాపారాలు చేస్తున్నారు. ఇప్పుడు మోడీ గారు ఆయనతో పాటు 130 వ్యాపారస్తులు తీసుకొని వెళ్తున్నారు. ఏమని? మీరు బయట దేశాలలో వ్యాపారాలు పెట్టండి, బయట దేశ కంపెనీలు మీరు కొనండి, బయట దేశస్తులు మన దేశంకి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయండి, టెక్నాలజీ ఇక్కడికి తెచ్చుకోండి, మన టెక్నాలజీ బయటికి పంపించండి అని చేస్తున్నారు. దానికి వెసులుబాటు ఏంటంటే ఇప్పుడు చాలా లాస్ మారుస్తున్నారు ఇండియాలో. మరి ఇండియా నుంచి బయటికి వెళ్ళటానికి కూడా బోల్డ్ అన్ని లెజిస్లేషన్స్, పాలసీస్, ఫారిన్ రెమిటెన్సెస్ అన్నీ కూడా మారుస్తున్నారు. ఒక అంతర్జాతీయ న్యాయవాదిగా మా ఫర్మ్ నుంచి చాలామందికి బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇండియా నుంచి బయటికి వెళ్ళే వాళ్ళకి మేము వెసులుబాటు అంటే మేము న్యాయ సలహాలు ఇస్తాము. చాలామంది ఇక్కడి నుంచి ఒకవేళ మీరు డబ్బులు పెట్టుకుంటే బయట దేశాలలో వ్యాపారం చేయడానికి గ్రీన్ కార్డులు కూడా వస్తాయి, మీకు సిటిజన్షిప్లు కూడా వస్తాయి, సెకండ్ హోమ్ కూడా చేసుకోవచ్చు. సెకండ్ అంటే మీకు డొమిసైల్ వేరే కంట్రీస్లలో మీ పిల్లలు బయట చదువుకోవచ్చు, చదువుకుంటే మీకు పిల్లలకు ఫీజులు కూడా పడవు, ఇన్సూరెన్సులు కూడా కట్టాల్సిన అవసరం లేదు యూకే లాంటి, ఆస్ట్రేలియా, కెనడా లాంటి దేశాలకి. సో వారు చేసేది ఏంటంటే ఇంటర్నేషనల్ సిటిజన్ అవ్వడానికి వారు మనకు వెసులుబాటు చేస్తున్నారు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీరు చెప్పిన ఈ విశ్లేషణలు కానీ అంటే అంతర్జాతీయ న్యాయవాదిగా మీ సలహాలు, సూచనలు మా ప్రేక్షకులకు చాలా చాలా విలువైనవి, చాలా అద్భుతంగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సార్. థ్యాంక్ యూ అమ్మా.